ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మరి ఈ దిన ప్రతివార ధ్యానానికి మిమ్మల్ని అందరినీ ప్రభు నామంలో నేను ఆ, వెల్కమ్ చేస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తున్నాను మీరు అందరూ వచ్చినందుకు. ఈ దినం మన అంశం ఏంటంటే సంఘము ఆవిర్భావ ఉద్- ఉపోద్ఘాతం అనగా మనం అందరము అనేక సంఘాలకు వెళ్తున్నాం. అయితే ఆది క్రైస్తవ సంఘం అసలు ఏ విధంగా ప్రారంభించబడింది, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాలు, ఇవన్నీ అక్కడి నుంచి ఇది ఎలాగా మరి డెవలప్ అయ్యి ఈ విధంగా మనం అందరం ఇప్పుడు సంఘంగా ఏర్పడి ఈ విధంగా ఆరాధిస్తున్నాం అనేది ఈ దినం మనం చక్కటి అంశము. ఇది ధ్యానించిన ఎన్నము. అందుకు గాను మనం మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 6వ పాట భీకరుండవ్ మా యెహోవా పీఠమెదుటన్ గోడరే. మనం అందరం ఇక్కడ జూమ్లో యెహోవా పీఠమెదుటన్ కూడినట్టు జూమ్లో కూడుకుంటున్నాం. ఇది ఎవరు రాశారో ఆ రచయిత యొక్క వివరాలు లభ్యంగా లేవు. అయితే దీనిని స్వరకల్పన చేసి గానం చేసింది మాత్రం లేట్ శ్రీ ప్రత్తిపాటి దేవసహాయం గారు. ఈయన గుంటూరు ప్రాంతానికి చెందినవారు. ఈయన మరి 1936 సంవత్సరంలో జన్మించి 2018 సంవత్సరం వరకు మరి జీవించారు. బాప్టిస్ట్ సంఘానికి చెందిన వారు వీరు. ఈయన గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా, ఆఫీస్ సూపరింటెండెంట్గా మరి పనిచేసి తదుపరి పదవి విరమణ చేశారు. 1965 సంవత్సరంలో ఆకాశవాణి భక్తిరంజనిలో తొలిసారిగా క్రైస్తవ సన్నుతి గీతాలు మరి ఈయన పాడారు. అదేవిధంగా సువార్తవాణిలోనూ కూడా మరి ఈ సన్నతి గీతాలు పాడారు. ఆకాశవాణి అంటే ఆ, మామూలుగా రేడియో కార్యక్రమం. సువార్తవాణిలో ప్రతి ఆదివారం ఉదయం ఆకాశవాణిలో భక్తిరంజని అనే దాంట్లో ఒక 3 క్రైస్తవ భక్తి గీతాలు వినిపించేవారు. మనకి మరి ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయి అన్నీ వచ్చేసినాయి. సుమారుగా 1980వ సంవత్సరం వరకు, 85 సంవత్సరం వరకు రేడియో ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం. గారండి, నాకు ఈ లిస్ట్ తప్ప ఇంకా మీరు చెప్పేది రాదండి. వస్తుందంటే మీరు పెట్టుకోండి, వస్తుంది. స్క్రీన్ రావట్లేదు, వచ్చేది పేర్లే ఉన్నాయి నా స్క్రీన్ మీద. స్క్రీన్ రాదండి, స్క్రీన్ రాదు, ఓన్లీ పేర్లు వస్తాయి. నేను రాను, స్క్రీన్ రాదు ఎవరనేది. కాదండి, మీరు చెప్పేది స్క్రీన్ చూపించరా? చూపిస్తున్నాను, మీరు చూడొచ్చే. మీ- పాట వచ్చినప్పుడు గట్రా మరి ఇట్లాగే అయితే నాకు పాట తెలియదు కదా. మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు, అది ఆన్ చేసుకోండి మీరు. వీడియో మీరు ఆన్ చేసుకోలేదు, నేను పెట్టాను ఆల్రెడీ. అందరికీ కనిపిస్తుంది కదా మీకు. ఎక్కడ చేయాలండి? అది మీ ఓకే. మీ మనవరాలను అడగండి, అంటే రికార్డ్ అవుతుంది ఇది. ఓకే, నేను మీకు పంపిస్తాను, ఇది మీకు రికార్డ్ చేసింది. ఓకే. ఓకే ఓకే అంటే అని వస్తుంది. దిస్ మీటింగ్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని అంటున్నారు. ఓకే అన్నది కొట్టనండి. ఓకే అన్నది కొట్టనండి. మీరు అడ్జస్ట్ చేసుకోండి, నేను మీకు రికార్డ్ అయిన తర్వాత పంపిస్తాను అంతాను. ఇప్పుడు మీరు చూపించిన స్క్రీన్ మీద చూపించి మాట్లాడుతున్నారు కదా. అదే మీ మనవరాలను అడగండి, అంటే తను అడ్జస్ట్ చేస్తుంది, అందరికి కనిపిస్తుంది. అది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అక్కడ. ఓకే. ఆహా. ఎవరినన్నా ఇప్పుడు అక్కడ అడగనా? అడగండి, మీ మొబైల్లోకి అడగనండి. వచ్చేటట్టు. మీ ఇప్పుడు మొబైల్లోకి అడగనా? వచ్చి. ఓకే అండి. ఇప్పుడు అడగనండి. మీ మనవరాలను అడిగితే అడ్జస్ట్ చేస్తారు. ఇది రికార్డ్ ఉండండి అవుతుంది. ఉండండి ఇది రికార్డ్ ఉండండి అవుతుంది, ఉండండి. నేను ఆపేస్తున్నాను. ఓకే. అమ్మా ప్రీతి, ఇదేదో రావటం లేదు. సారీ. మరి 1965 సంవత్సరం నుంచి భక్తి రంజన్లో ఈయన పాటలు పాడారు. తన 72వ సంవత్సరంలో, 2008 సంవత్సరంలో జయదేవ స్వరార్చన అనే ఆల్బంలో
కొన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడి ఆ ఆడియోలని అందుబాటులో ఉంచారు. ఈ పాటకి సంగీతం అందించింది మరి శ్రీ ఏఆర్ స్టీవెన్సన్, జంగారెడ్డిగూడెం. మీకు అందరికీ సుపరిచితమైన వ్యక్తి ఈయన. మరి ఈయన ఈ పాటకి సంగీతం అందించారు. దయచేసి అందరూ మీరు మ్యూట్లో పెట్టుకోండి, ఈ ఎందుకంటే మిగిలిన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా. కూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొని యాడరే భీకరుండో మాయుకోవా పీఠమెదుటన్ కూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొని యాడరే భీకరుండో మాయుకోవా పీఠమెదుటన్ కూడరే. మట్టితోనే మమ్మునెల్ల మానవులుగా సృజించెను మట్టితోనే మమ్మునెల్ల మానవులుగా సృజించెను ఇట్టి శాకుడౌ ప్రభున్నే మెచ్చుగా మది నెల్తుము భీకరుండో మాయుకోవా పీఠమెదుటన్ కూడరే. ఏరి తోడు లేక మమ్ము సర్వేశ్వరుడు సృష్టించెను ఏరి తోడు లేక మమ్ము సర్వేశ్వరుడు సృష్టించెను కారుణింకా నొక్కడే మా దైవమని పూజింతుము భీకరుండో మాయుకోవా పీఠమెదుటన్ కూడరే. నేటి సంగీతంబులా
పై మించనారవ మందను మేటి సంగీతంబులపై మించనారవ మందను చాటరే వేలనోళన్ సన్ముతుల్ ప్రభు వందను ఈ కరుండో మాయకోవా పీఠమెదుటన్ కూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొని యాడరే ఈ కరుండో మాయకోవా పీఠమెదుటన్ కూడరే. మరొకసారి మరి ఈ ప్రతివార ధ్యానానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుతున్నాను. ఈ దినం మనం ధ్యానం చేసే అంశం సంఘ ఆవిర్భావ ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ టు చర్చ్ స్టార్టింగ్ అనమాట. ఆది సంఘంలో ఆది క్రైస్తవ సంఘం ఏ విధంగా ఉద్భవించింది, ఆవిర్భవించింది, ప్రారంభించబడింది అనే దానికి సంబంధించిన ఉపోద్ఘాతం. ఎందుకనగా మనము కొద్ది దినముల క్రిందట యేసు ప్రభు ఆరోహణమై పరలోకానికి తెంచారు. 10 దినములు దాటిన తర్వాత పెంతెకోస్తు అనగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్న వారై మరి అన్య భాషల్లో మాట్లాడి మరి సువార్త ప్రకటించుచు సంఘం ఆ దినం ప్రారంభించబడింది. దాని వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. యేసు ప్రభుకి ముందు పాత నిబంధన గ్రంథంలో మరి ఇశ్రాయేలీల పండుగలు అనేకాలు ఉన్నాయి. 7 ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. అయితే ఆ 7 ముఖ్యమైన పండుగల్ని 3 ముఖ్యమైన పండుగలుగా 7 పండుగల్ని 3 ముఖ్యమైన పండుగలుగా 7 రంగులు ఉంటే ప్రైమరీ కలర్స్ మరి ఎల్లో, బ్లూ, రెడ్ ఇవి ఎలాగున్నాయో ఈ 7 పండుగల్ని 3 ముఖ్యమైన పండుగలుగా వర్గీకరించారు. మొదటిది పస్కా పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. ఈ పస్కా పండుగ అంటే ఈస్టర్ సమయంలో వచ్చేది. పెంతెకోస్తు పండుగగా ఈస్టర్ అయిపోయిన 50 రోజులకి వచ్చేది. వారముల పండుగ అనగా యేసు ప్రభు ఆరోహణమై యేసు ప్రభు పునరుద్ధానుడై ప్రథమ ఫలముగా మరి సమాధిలో నుంచి లేచాడు. అందుకని ఇక్కడ ప్రథమ ఫలముల పండుగ అనుంది. ఆ ప్రథమ ఫలముల పండుగ నుంచి 7 వారాలు 7 ఏళ్ళు 49 రోజులు లెక్క పెట్టిన తర్వాత ఆ సబ్బాతు దినము తర్వాత రోజు మరి పెంతెకోస్తు పండుగ, ఇది 50వ రోజు. ఈ విధంగా మరి ఇశ్రాయేలీల యొక్క పండుగలు మరి వర్గీకరించబడ్డాయి. ఈ పండుగలు ఇప్పటికీ మీరు చూస్తే ఇజ్రాయెల్లో ఉన్న లిస్ట్ ఆఫ్ పబ్లిక్ హాలిడేస్లో ఇవి ఈ విధంగా వర్గీకరించబడి ఉంటాయి. మనము పునరుద్ధాన పండుగని, ఈస్టర్ పండుగని 20వ తారీఖు ఏప్రిల్ నెలలో ఆచరించి ఉన్నాము. మరి 29వ తారీఖు ఆరోహణ దినంగా ఆచరించి ఉన్నాము. దాని తర్వాత వచ్చే ఆదివారాన్ని ఆరోహణం తర్వాతి ఆదివారంగా మనం చెప్పుకుంటున్నాము. పెంతెకోస్తు కరెక్ట్గా 8వ తారీఖున మరి వచ్చింది. అది పెంతెకోస్తు ఆదివారం కింద మనము ఆచరించనయ్యున్నాము వచ్చే 8వ తేదీ. ఆ పైన వారం నుంచి త్రిత్వకాలము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి యొక్క ఈ 25 వారాలు త్రిత్వకాలం ఆచరించిన తర్వాత మరలా నూతన క్రైస్తవ సంఘ పంచాంగము ప్రారంభించబడుతుంది. ఇది మనము మరి ఫాలో అయ్యే సిస్టమ్ అనమాట. ఇక్కడ మనం చూస్తే అడ్వెంట్ కాలంలో అనగా దేవుడు మన మధ్యకు వస్తున్నాడు, దేవుడు
అనేక ప్రవక్తల ద్వారా వాగ్దానం చేసిన ప్రకారము కన్యక గర్భవతి అయి కుమారుని కొన్ను. మరి ఇదిగో నేను యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఈ విధంగా ఆ జీనియాలజీ అన్నీ చెప్తా ఉంటారు. అనగా యేసు ప్రభు యొక్క పుట్టుక బెత్లెహేంలో మరి ఆయన జన్మించాడు. అనగా గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనతో ఉన్నాడు. ఎందుకంటే ఆదాము ద్వారా సంక్రమించిన పాపం వల్ల దేవునికి మనకి సంబంధం దూరం అయిపోయినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయము 20వ వచనంలోనే ఆయన తన ప్రణాళికను ఏర్పాటు చేసి అనేక మంది ప్రవక్తల ద్వారా అది బయలుపరిచి ఆ ప్రణాళికను మరి కాలము సంపూర్ణమైనప్పుడు ఏ స్త్రీ ద్వారా పాపము సంభవించిందో అదే స్త్రీ గర్భాన్న తన స్వకీయ కుమారుణ్ణి మరి ఈ భూమి మీదకి పంపించి ఆయన యొక్క శరీర మరణ పునరుత్థానముల వలన అనగా దేవుడు మన కొరకు తన కుమారుని పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఏ పాపమైనా రక్తం చిందించుకోకుండా మరి క్షమాపణ లేదు. పాత నిబంధన గ్రంథం అంతా అక్కడ మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా బలులు అర్పించాలి పాప పరిహారానికి. అవన్నీ మన పాపములన్నిటి నిమిత్తమై ఒకేసారి తన కుమారుని పంపించి బలి అర్పించడం వల్ల అనగా రక్తం చిందించడం వల్ల మనందరికీ విముక్తిని కలుగజేసి ఉన్నాడు. కల్వరి అనగా గాడ్ ఈజ్ ఫర్ అస్, మన కొరకు ఆయన తన కుమారుని పంపెను. బెత్లెహేం అంటే మనతో ఉన్నాడు. ఆయన మన మధ్య 33.5 సంవత్సరాలు జీవించాడు. మన కొరకు సిలువలో రక్తం చిందించాడు. ఇప్పుడు పెంతెకోస్త్ అంటే గాడ్ ఈజ్ ఇన్ అస్, దేవుడు మనలో ఉన్నాడు అనగా పరిశుద్ధాత్మ మన హృదయంలో మరి ఉంటున్నాడు. మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటున్నామో మన పాపములన్నీ క్షమించబడి పరిశుద్ధాత్మ మన హృదయంలో ముద్ర వేస్తుంది నిత్యము మనలో ఉండటానికి. అందుచేత మనము క్రీస్తు శిలువ శక్తిని కలిగి దుష్ట శక్తులన్నిటినీ పారద్రోలి వాటిని పోరాడగలిగే పరిశుద్ధాత్మ శక్తి మనకు మన హృదయంలో స్టాంపింగ్ చేయబడింది. అకామా స్టాంపింగ్ ఎలా జరుగుతుందో ఆ విధంగా ఆయన తండ్రి తనకు అప్పగించినవన్నిటినీ ముగించి సకల మానవులందరి పాపముల నిమిత్తము సిలువలో పస్కా బలి పశువుగా రక్తము చిందించి సిలువ మరణము నొందెను. నేను ఎప్పుడు మీకు రిపీట్ చేసి చెప్తా ఉంటాను. ఇశ్రాయేలీలు 430 సంవత్సరములు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి మోషే నాయకత్వంలో వారిని మరి ఐగుప్తు నుంచి విడుదల చేసినప్పుడు అక్కడ ఏడాది దోషము లేని మగ గొర్రె పిల్లను అందరూ వధించి అక్కడ ద్వారబంధాలకి వ్రాసినప్పుడు పాస్ ఓవర్, ఓకే ఈ ఇంట్లో అన్ని బాగానే ఉన్నాయి అని పస్కా, పిసాక్ అంటారు గ్రీక్ భాషలో, పస్కా ఆచరించేవారు మరి ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ పస్కా వలన వారు బానిసత్వంలో నుంచి విడుదల పొందారు. అక్కడ మోషే ధర్మశాస్త్రము ఇవ్వబడింది మోషేకు. ఇప్పుడు మరి యేసు ప్రభు వచ్చి మనందరి పాపముల నిమిత్తమై పస్కా బలి పశువుగా రక్తం చిందించడం వల్ల మనమందరము విమోచించబడ్డాము. అందు నిమిత్తమై మరి ఇక ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుంచి మనమందరము తప్పించబడ్డాం. కాబట్టి అక్కడ పస్కా పండుగకు ఇక్కడ యేసు ప్రభు యొక్క శిలువ మరణ సంబంధమైన పస్కాకు ఇది సింబాలిజం, రిజంబ్లెన్స్. ఆయన మరి సమాధిలో ఉండి పునరుద్ధానుడై 40 దినములు అనేక మందికి
ప్రత్యక్షమైన నేను సజీవుడిగా, ఎందుకంటే చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి, ఏ ఆదాము వల్ల అయితే పాపము సంక్రమించిందో మనందరికీ, ఆ మరణాన్ని, ఆ పాపం వల్ల వచ్చు మరణాన్ని, ఆ మరణం అనే ముళ్ళును విరిచి మరి ఆయన పునరుద్ధానుడయ్యాడు. అందుకే మన క్రైస్తవులందరికీ దేవుని యొక్క పునరుద్ధాన శక్తి వెన్నెముక లాంటిది. యేసుప్రభే పునరుద్ధానుడు కాకపోతే ఇవన్నీ కూడా వృధా. కాబట్టి ఆయన నేను తిరిగి లేచి ఉన్నాను, జీవంతో ఉన్నానని 40 దినాలు అనేక మందికి ప్రత్యక్షమయ్యి ఆయన మరి ఆయనను కనపరుచుకున్నాడు. ఆదాము ద్వారా ఏదేనిలో ప్రవేశించిన పాపం అనే మరణమును 2వ ఆదాముగా సిలువలో బలి అయి మరణమును ఆయన జయించారు. మరి 33.5 సంవత్సరాలు అనగా 3.5 సంవత్సరంలో ఆయన శిష్యులకు అనేకమైన విషయములు, అనేకమైన ఉపమానములతో తర్బీదు ఇచ్చిన తర్వాత, ఆయన పునరుద్ధానుడైన తర్వాత వారిని మరలా కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. తండ్రి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం రిలీజ్ చేసే వరకు మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. ఓకే, మనం సులభంగా అర్థం చేసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అలా అర్థం చేసుకుంటే, తండ్రి ఆల్రెడీ వాగ్దానం ఇచ్చారు, అది మీకు చేరే వరకు మీరు యెరూషలేమును మాత్రం విడిచి వెళ్ళొద్దు అని ఆయనకి చెప్పి 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఇక్కడ యెరూషలేం అంటే ఫస్ట్ అవర్ ఫ్యామిలీ, తర్వాత బంధువర్గము, స్నేహితులు. యోదయ అంటే, సమరయ అంటే బయట, ఇంకా అవుట్ ఆఫ్ అవర్ ప్లేస్ అనమాట. అందుచేత ఆ ఎంతవరకు అంటే దానికి ఎల్లలు లేవు. భూదిగంతములంత వరకు, భూదిగంతముల వరకు, ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు సౌత్ టు నార్త్, ఎక్కడికైనా వెళ్ళి మీరు నా కొరకు సాక్షులుగా ఉందరని వారితో చెప్పాను. అంచేత ముందు మనం ఇంటిలో కరెక్ట్ చేసుకోవాలి. చాలామంది ఏమంటారు, వీడు చాలా ఎక్కువ చెప్తున్నాడు, ముందు ఇంట్లో ఏమి చక్కబెట్టలేరని, లేదా ఉట్టికి ఎగరలేనోడు స్వర్గానికి ఎగురుతాడు అని ఇలాంటి డైలాగ్స్ చెప్తా ఉంటారు. అంచేత ముందు ఫ్యామిలీ, తర్వాత రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, తర్వాత బయట. అందుకని యెరూషలేము, యోదయ, సమరయ. మరి ఆయన ఆరోహణమునకు ముందు ఆయన తన శిష్యులకు అనేకమైన హెచ్చరికలు ఇచ్చిరి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక చక్కని పాట ఉంది. ఇదిగో నా శిష్యులారా ఎరుకాలుంచండి, ఈ విధంగా నడుచుకోండి, నేను మరలా వచ్చే వరకు మీరు ఈ విధంగా చెయ్యండి అని ఆ భక్తుడు చక్కగా ఆ పాటలో అనేక చరణాలు వ్రాశాడు. అంచేత ఎవరన్నా వెళ్ళిపోయే ముందు జాగ్రత్తలు ఎలా చెప్తారో ఆ విధంగా ఆయన శిష్యులకు అనేకమైన హెచ్చరికలు ఇచ్చి, మార్క్ సువార్తలు ఏం చెప్పారంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి. గో ఇన్ టు ది వరల్డ్ అండ్ ప్రీచ్ ఈ గాస్పుల్ అని ఒక కమాండ్మెంట్, అనగా ఒక గ్రేట్ కమిషన్ ఆయన మనందరికీ ఇచ్చి ఉన్నాడు. శిష్యులకే కాదు, అందరికీ అది వర్తిస్తుంది. ఎందుకంటే మనందరము ఫ్రీగా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం పానం చేస్తున్నాం కాబట్టి, అది అందులో ఎవరైతే పాల్గొంటారో వారందరికీ ఇది వర్తిస్తుంది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకం మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది, నాకు పైన కింద కూడా అధికారం ఉంది, ఆ అధికారాన్ని మీకు ఇస్తున్నాను, ఐఎమ్ ఎంపవరింగ్ యూ అని చెప్పి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా
చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని బోధించుడి. ఫస్ట్ ఏం చెప్పారు? సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడు అన్నారు. తర్వాత ఆయనకున్న సర్వాధికారం మనకిచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు ఈ అధికారంతో బయటకు వెళ్ళి అందరికీ ఇది బోధించి వారిని నా శిష్యులనుగా చేయుడి. కేవలము రక్షణ పొందేయటమే కాదు, బాప్తిస్మం కాదు, శిష్యులనుగా చేయండి. అంటే దే షుడ్ లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి ఆదివారము గుడికి తీసుకొని వచ్చి వారికి ఈ క్రమములన్నీ నేర్పించి వారికి బాప్తిస్మం ఇవ్వండి. అంతేకాకుండా వాటన్నిటినీ ఫాలో చేసేటట్టు గైకొనవలనని వారికి బోధించండి. నా శిష్యులనుగా చేయండి. డిసైపుల్షిప్ అంటారు దీన్నే. ఇవన్నీ బోధించి శిష్యులనుగా చేయండి అని. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఐల్ బి విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆల్ఫాయు నేనే, ఓమేగాయు నేనే. యుగ సమాప్తి వరకు అంటే ఇప్పుడు మనం ఎదురు చూచుచున్న రెండవ రాకడ వరకు మనతో ఆయన ఉన్నాను అని చెప్పారు. గొప్ప ఎష్యూరెన్స్. ఇక్కడ మరి ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు వీరు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో వీరందరూ కూడా వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రార్థనలు అందరూ చేస్తూ ఉంటారు, కానీ ఏక మనస్సు కలిగి చెయ్యాలి. మనం గిటార్ కానీ ఏదన్నా వాయించేటప్పుడు అపశృతులు రాకుండా ఆ తీగను మనం ట్యూనింగ్ చేస్తాం. అలాగా ప్రార్థనలో మనం అందరము ఏక మనస్సు కలిగి మరి ఎడతెగక అంటే విసుగక విడువక నాన్ స్టాప్గా కంటిన్యూస్గా చేయాలి. ఆగిపోతే మళ్ళీ స్టార్టింగ్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అదే స్పీడ్లో అదే బాణీలో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు 15వ వచనంలో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను దీనికి సంబంధించి పాత నిబంధన గ్రంథంలో 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనంలో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ యొక్క వాక్యం మరి జోహన్నెస్బర్గ్లో సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఒక భక్తునికి గ్రహం అనే ఆయనకి 2004వ సంవత్సరంలో దర్శనం ద్వారా ఆయన ఈ వాక్యాన్ని విని ప్రపంచ దేశాలన్నింటినీ ఒకే చోట ఆ స్టేడియంలో మరి ఆరోహణమైన దినం నుంచి పెంతెకోస్తు దినం వరకు ఈ 10 రోజులు అక్కడ వారందరూ ఏక మనసు కలిగి ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రార్థన చేశారు. చేసి వారి వారి దేశాల్లో వారికి ఉన్న ప్రాబ్లమ్స్ని అన్నిటినీ ఎత్తిపెట్టి చేసినప్పుడు అప్పుడు ఈ వాక్యం ఆధారంగా వారి దేశమును స్వస్థపరచుదును. ఆ విధంగా వారందరూ మరి వారు అడిగినవన్నీ పొందుకున్నారు. వారి దేశమును స్వస్థపరచును. మనం ఏదన్నా ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు దేవునితో గట్టిగా అడగాలి. అంటే డిమాండ్ చేసినట్టు అడగాలి. నువ్వు నన్ను దీవించు వరకు నేను నిన్ను వదలను అని మనము ఎంతో, ఎందుకంటే ఆయన పేరు పెట్టబడిన జనాలు కాబట్టి. మనం సంఘం ఏ విధంగా ఏర్పరచబడి అభివృద్ధి చెందినది అంటే మరి దేవుడు తన సంఘమును విశ్వాసులకు వరములు ఇచ్చుట ద్వారా ఏర్పరిచెను. విశ్వాసులకు
మరి పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చాడు. మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించుడి అంటే ఒక్కొక్కరు పక్కనున్న వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి, ఇంట్లో వాళ్ళకి చెప్తే, ఇంకొకళ్ళకి పరిశుద్ధాత్మ వరం ఇవ్వటం వలన స్వస్థత వరం, స్వస్థతలు చేయటం ద్వారా మరి వారు సంఘాన్ని ఏర్పరిచారు. కొంతమంది మాస్ ఇవాంజలిజం అనగా సువార్త కూడికలు కొన్ని వేల మంది, లక్షల మంది ఒక్కసారే వినేటట్టు ఆ విధంగా వారు సువార్తను ప్రకటించడం ద్వారా అక్కడ మరి మారు మనసు పొందిన వారందరూ ఒక సంఘంగా ఏర్పడ్డారు. దేవుడు తన సంఘమును ఆరోహణుడైన క్రీస్తు అధికారంతో ఏర్పరిచెను. ఈ సంఘానికి అధికారం ఎవరంటే క్రీస్తు. బిషప్పులు, పోపులు కాదు. ఇది ఆరోహణమైన క్రీస్తు అధికారంతో దేవుడు తన సంఘాన్ని మరి ఏర్పరిచాడు. అందుకనే సంఘము వధువు, సంఘమునకు శిరస్సు క్రీస్తు. చివర్లో మనం ఒక పాట వింటాము. అందులో చక్కగా ఇవన్నీ వివరించబడ్డాయి. సంఘమునకు శిరస్సు క్రీస్తు, సంఘము వధువు. కాబట్టి క్రీస్తుకి సంఘము మీద అధికారము ఉంటుంది. ఆయన అధికారంతో ఇది ఏర్పరచబడింది. దేవుడు తన సంఘమును ఈవులను పొందుకున్న నాయకుల పరిచర్య ద్వారా ఏర్పరిచెను. ఈ సంఘములో క్రీస్తు శరీరంలో మనమందరము పాలి భాగస్థులము, అవయవమై ఉన్నాము. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని చేస్తుంది. ఆ విధంగా ఏ ఒక్కటి పని చేయకపోయినా అక్కడ కుంటుపడుతుంది. అందుచేత దేవుడు మనకి అందరికీ కొన్ని కొన్ని ఈవుల్ని అనుగ్రహించాడు. ఆ ఈవులను పొందుకున్న నాయకుల పరిచర్య ద్వారా ఈ సంఘం ఏర్పరిచాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మరి గుంపులు గుంపులుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రిపేర్ చేసి బోధించటం ద్వారా ఒక సంఘం ఏర్పడింది. క్యాంపులకు వెళ్ళి బోధించటం వల్ల దేవుడు తన సంఘమును ఈవులను పొందుకున్న సభ్యుల పరిచర్య ద్వారా, నాయకుల పరిచర్య, సభ్యుల పరిచర్య, సంఘం ఒక్కడి వల్ల కట్టబడదు. చాలామంది ఇది నేనే స్థాపించానని చెప్పుకుంటారు. నో, అది దేవుడు అనేక మంది నాయకుల పరిచర్య, నాయకుడు అంటలేదు ఇక్కడ, నాయకుల పరిచర్య, సభ్యుల పరిచర్య, ఏక మనస్సు, మనం అందరము కలిసి పనిచేయటం వల్ల, టీం వర్క్ చేయటం వల్ల సంఘం ఏర్పడుతుంది. అయితే కొంతమంది ఈ సంఘాన్ని నేనే ప్రారంభించాను అని చెప్పుకుంటున్నారు. నాకు 50 సంఘాలు ఉన్నాయి, లేకపోతే 70 సంఘాలు ఉన్నాయి, ఇంతమంది కాపర్లు నా అండర్లో ఉన్నారని చెప్పుకున్నారు. మంచిదే స్టాటిస్టిక్స్. కానీ వీటన్నిటికీ అధిపతి క్రీస్తు. ఈ నాయకుల పరిచర్య వల్ల, సభ్యుల పరిచర్య వల్ల సంఘము ఏర్పరచబడెను. సంఘ విస్తరణ సమయంలో గమనించవలసిన కొన్ని అంశములు ఏంటంటే, ఇక్కడ ఆచారాలు, ట్రెడిషన్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మరి డినామినేషన్ వైజ్ అవ్వచ్చు. చాలామంది అనుకుంటారు మోకరిస్తేనే కరెక్ట్గా ప్రార్థన చేసినట్టు, మోకాళ్ళు ఓనాలి అని చెప్తా ఉంటారు. యాక్చువల్గా మరి మనము ప్రార్థన ఏ విధంగా చేయాలని చూస్తే నిలబడి చేయొచ్చు. సొలొమోను నిలబడి చేశాడు. మోకాళ్ళుని చేయొచ్చు. మరి సుంకరి గుండెలు బాదుకుంటూ చేశాడు. ఈ విధంగా చూస్తే మనము ఏ భంగిమలో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఈవెన్ మీరు బాత్రూంలో స్నానం చేస్తున్నా ప్రార్థన మనసులో చేసుకోవచ్చు. కార్ డ్రైవ్ చేస్తున్నా చేసుకోవచ్చు. కారు ఆపి ఎవరి కోసమన్నా వెయిట్ చేసే సమయంలో కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఇది ఆచారం. క్రిస్మస్ను ఆచరించడం అది ఒక ఆచారాలు. ఇక్కడ ఆచారాలు ఏంటంటే ఒక్కొక్కరు బాప్తిసం ముంచేస్తున్నారు, ఒక్కొక్కరు చిలకరింపుతోటి ఇస్తున్నారు. లేదా ఆరాధన ఒకరు గంభీరంగా చేస్తున్నారు, ఇంకొకరు కామ్గా చేస్తున్నారు. ఇవన్నీ కూడా రకరకాలైన ఆచారాల నుంచి వచ్చినాయి. ఆ ఆచారాలను బట్టి సంఘాలు ఏర్పడినాయి. సంస్కృతి, కల్చర్ అంటే మరి మనకి రకరకాలైన విభిన్నమైన సంస్కృతులు ఉన్నాయి. నైజీరియన్స్ మరి వాళ్ళు చేసే స్తుతి ఆరాధన ముందు మనం సరిపోం, చాలా గంభీరంగా చేస్తుంటారు.
అభ్యాసము, ప్రాక్టీసెస్. మనం కమ్యూనియన్ ఒక స్టైల్లో ఇస్తాము, ఇంకొకరు ఇంకో స్టైల్లో ఇస్తారు, ప్రిపరేషన్ వేరుగా ఉంటుంది. ఇట్లాగా కొంతమంది ఉపవాసం ఎక్కువగా చేయాలంటారు, కొంతమంది మరి వారు కొన్ని కొన్ని నియమాలు పెట్టుకుని అవే ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. పిత్రార్జితం, హెరిడిటరీ అనగా మరి తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ వలన సంఘ ఆవిష్కరణ, సంఘ విస్తరణ. సపోజ్ ఇక్కడ కువైట్లో పిల్లి స్టీఫెన్ అని ఉన్నారు, రెవరెండ్ పిల్లి స్టీఫెన్. వాళ్ళ తండ్రి గారు చాలా చక్కటి పరిచర్య చేసి ఒక సంఘాన్ని స్థాపించారు అంతర్వేదిపాలెంలో. అది దాని ఆయన తదనంతరం ఈయన కంటిన్యూ చేస్తున్నారు, పిల్లి స్టీఫెన్ గారు. ఇప్పుడు మా నాన్నగారు మరి 1953 సంవత్సరంలో అభిషేకం పొంది 32 సంవత్సరాలు ఆంధ్ర క్రైస్తవ లూథరన్ సంఘంలో అనేక రకాలైన పరిచర్యలు చేశారు. అది నాకు హెరిడిటరీగా, పిత్రార్జితంగా మా అమ్మగారు నాకు, మా నాన్నగారు ఎక్కువ కాలం యూజ్ చేసిన బైబిల్ని పిత్రార్జితంగా, హెరిడిటరీగా అది నాకు ఇచ్చారు. కాబట్టి తండ్రి చేసిన సేవల ఫలితంగా నేను ఇప్పుడు మీకు ఈ జూమ్ మీటింగ్లో బోధిస్తున్నానంటే అది మీకు ఇదే లైవ్ ఎగ్జాంపుల్. ఇంకొకటి భాష లేక లిపి లేని భాష, లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్. నేను తెలుగు భాషలో చక్కగా చిన్నప్పుడు చదువుకున్నాను కాబట్టి అవసరమైనవి నేను ఇంగ్లీష్లోనే కాకుండా తెలుగులో చక్కగా చేత్తో వ్రాసి మరి నేను ఎక్కడైతే ఈ విషయాలు బోధిస్తున్నానో అక్కడ ఇవ్వటం, లేదా మీకు వాట్సాప్లో అవి స్కాన్ చేసి పెట్టడం జరుగుతుంది. భౌతిక లక్షణాలు, శరీరము లేక శరీర రంగు, కాంప్లెక్షన్. ఇక్కడ మనం చూస్తే అన్ని జాతుల వారు ఏక మనస్సు కలిగి, అంతేగాని తెల్లోళ్ళందరూ ఒక గ్రూపు, నల్లోళ్ళందరూ ఒక గ్రూపు, నార్త్ ఇండియన్స్ ఒక గ్రూపు, సౌత్ ఇండియన్స్ ఒక గ్రూప్ అని కాదు. ఇది అలా కాకుండా మనం అందరం ఒక్క శరీరం కాబట్టి ఆ రంగు ఇవి ఏమీ తారతమ్యం లేకుండా మరి ఈ సంఘము ఆవిర్భవించబడింది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మరి చాలామంది సౌత్ ఇండియా నుంచి వచ్చి గణనీయమైన సేవలు చేస్తున్నారు, ఆంధ్రాలో కానీ నార్త్ ఇండియాలో కానీ. సంఘ అభివృద్ధి కొరకు బలమైన అంశాలు ఏంటంటే సిద్ధపరచటం, ప్రోత్సహించటం, జ్ఞాన వృద్ధి చేయటం. సిద్ధపరచడం అంటే ప్రతి ఒక్కరిని శిష్యులనుగా తర్బీదు చేయటం, ట్రైనింగ్. క్రైస్తవులు ఫస్ట్ నీట్గా ఉండాలి, సరిగ్గా డ్రెస్ చేసుకోవాలి. అంటే అట్రాక్టివ్ డ్రెస్ అంటలేదు, నీట్గా ప్రాపర్ డ్రెస్ చేసుకోవాలి. అన్నీ ప్రాపర్ టైంకి వచ్చి ఆరాధన ఏ విధంగా మనం చేస్తామో, ఎప్పుడు ఆమెన్ అంటామో, అపశృతి పలక్కోకుండా అందరితో కలిపి, ఇదంతా ట్రైనింగ్. నా శిష్యులనుగా చేయుడి అంటే అందులో ట్రైనింగ్ వస్తుంది. ప్రోత్సహించుడి, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి. ఎందుకంటే వచ్చి చూడుడి ఇక్కడ ఏం జరుగుతుందో అని మరి ఫిలిప్పు ఎక్కువగా ఆంద్రేయ వారిద్దరూ అనేక మందిని ఆశ్చర్యం చేశారు, యేసు ప్రభు దగ్గరికి ఎంకరేజ్ చేసి తీసుకొచ్చారు. కాబట్టి ఈ జూమ్ మీటింగ్లో ఉన్న మీరందరూ కూడా ఎంకరేజ్ చేసి ఒక్క గంటే వారానికి మీరు జస్ట్ చూడండి అని వారిని ఎంకరేజ్ చేసి అనేక మందిని ఈ వాక్యం వినేటట్టుగా, ఈ వాక్యంలో ఉన్న ట్రైనింగ్ వారు పొందేటట్టుగా, మరి ఈ వాక్యం ద్వారా బోధించబడుచున్న ఈ వాక్యం ద్వారా వారు జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటం ద్వారా ఈ రోజుల్లో చాలా చోట్ల సంఘాల్లో వీటి యొక్క ప్రాముఖ్యత లేకుండా వారికి ఏది వస్తే అదే చెప్తున్నారు. నేను వారిని తప్పు పడతలేదు. అయితే సీజనల్గా కూడా మనము వాక్యాన్ని బోధించాలి. ఎందుకంటే ఇప్పుడు పెంతెకోస్తు అనగా పరిశుద్ధాత్మను మనం పొందుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన జ్ఞానాన్ని వృద్ధి చేసే బోధన మనకి అవసరము. అందుకే ఈ సంఘం ఆవిర్భవించడానికి ఉన్న వెనుక ఉన్న పరిశుద్ధాత్మ గురించి గత 2 వారాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొన్ని మార్గదర్శకాలు, గైడ్ లైన్స్ ఏంటంటే దేవుని యొక్క జ్ఞానము
బలము కొరకు మనము ప్రార్థించాలి. ఈ 10 రోజులు కూడా ఆరోహణమైన దినము నుంచి పెంతెకోస్తు దినం వరకు కూడా ప్రపంచంలో ఉన్న సంఘములన్నీ, అన్ని డినామినేషన్స్ వారు పరిశుద్ధాత్మ నింపు కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. ఇందులో మనం ఏంటంటే మనకి జ్ఞానము, బలము కావాలని ప్రార్థించాలి. మరి సొలొమోను నీకేం కావాలన్నప్పుడు జ్ఞానం అడిగాడు, విజ్డమ్ అడిగాడు. అదే కాకుండా అదే మరలా ఒక ప్రాంతమును నిర్ణయించుకొని ఒక జాతి మనుషులను ఎన్నుకోను. ఒక్కొక్కడు దేవుని సన్నిధిలో ఉండి మనము ప్రార్థిస్తే దేవుని పిలుపు నీకు ఎక్కడికి వెళ్ళాలో అది సూచించినప్పుడు ఫిలిప్‌కి ఏమని చెప్పింది దూత, నీవు వెళ్ళి గాజాకు దక్షిణ మార్గంలో పోవు, ఆ ఐథియోపియుడిని కలుసుకో అన్నది. అలాగే కొంతమంది మరి ఆస్ట్రేలియా నుంచి గ్రహం అనే ఆయన ఒరిస్సాకు వచ్చి అక్కడ కుష్టుతో బాధపడుతున్న మనుషులందరినీ ఎన్నుకొని వారి మధ్య అదే ప్రాంతాన్ని నిర్ణయించుకొని సేవ చేశారు. అనేక మంది మిషనరీస్ రాజమండ్రి లోతరగిరిలో వచ్చి మరి ఆ ప్రాంతాన్ని నిర్ణయించుకుని అక్కడ అందరినీ మరి గురువులుగా తర్బీదు చేశారు. ఈ రోజున మనం ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఒళ్ళు గొగ్గురపాటు పుడుతుంది. సవార్థికమైన బైబిల్ పఠనముల ద్వారా దేవుని వాక్యమును నాటుము. వినిన సత్యమును విమలాత్మ మది నిలిపి, అంటే మన హృదయంలో పెట్టుకొని మనం ఎవాంజలికల్ చర్చ్ అంటే సౌవార్తిక సంఘము, క్రీస్తును ప్రకటించు సంఘము. మనము దేవుని దగ్గర నేర్చుకున్న విషయములు, దేవుని జ్ఞానము వలన పొందుకున్న ఆ జ్ఞానము మనము మరి అందరికీ సువార్త ప్రకటించి ఆ బైబిల్ పఠనాల ద్వారా దేవుని వాక్యం వారిలో నాటాలి. నాటితే ఏదో ఒక రోజున అది మహా చక్కగా పెద్ద వృక్షమై ఉంటుంది. ఈరోజు ఇక్కడ సంఘాలన్నీ ప్రారంభించబడ్డాయంటే తెలుగు క్రైస్తవ సంఘం మొదట 70 మందితోటి ప్రారంభించబడింది. మరి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం ఒక మిషనరీ వచ్చి ఆయన మరి ఒక పెట్టె తాడి చెట్టు దగ్గర పెట్టి 2 తాడి చెట్ల మధ్య ఉయ్యాల లాంటిది కట్టుకొని, అంటే విషపురుగులు ఏమీ రాకుండా రాత్రుళ్ళు అందులో పడుకుంటున్నప్పుడు వారు ఆ పెట్టి తీసుకెళ్ళటానికి వచ్చారు 4 మనుషులు. అప్పుడు దొరగారు లేచి, ఇదిగో తాళాలు, ఇదిగో టార్చ్ లైట్ మీకు కనిపించదు, అది మీరు మోసుకెళ్ళలేరు, అది ఓపెన్ చేసి మీకేం కావాలో తీసుకువెళ్ళండి అని ఆయన చక్కగా వారికి చెప్పినప్పుడు వారు నివ్వెరపోయి ఆ 4 మనుషులు మొట్టమొదటిగా క్రైస్తవులయ్యారు. అలా 4తో మరి పల్నాడు తాలూకా రేపల్లి ప్రాంతంలో వారు మరి ఆ గుంటూరు ప్రాంతాన్ని ఆయన ఎన్నుకొని చక్కటి సువార్త ప్రకటించినప్పుడు అది ఒక మహావృక్షమై ఈ దినము సుమారుగా 80 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘంగా ఉంది. అనగా 4తో ప్రారంభించబడింది ఇంత పెద్ద వృక్షంగా ఆంధ్ర అంతా కూడా వ్యాపించింది. అనేకమైన వేల మంది గురువులు అందులో పనిచేస్తున్నారు. స్నేహ సంబంధముల ద్వారా ప్రజల హృదయములు, మనస్సులను సిద్ధపరచుము. మరి మనం చేసే ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ ద్వారా ప్రజల హృదయాలు, మనస్సులను సిద్ధపరచుము. నేను మరి ఇక్కడ ఈ ముస్లిం ప్రాంతంలో ఉన్నప్పుడు రోజు పక్కనే కారు పెట్టేటప్పుడు కానీ, లిఫ్ట్‌లో కానీ, పైకి కిందకి వెళ్ళేటప్పుడు హలో, గుడ్ మార్నింగ్ అలాగా చెప్పటం వలన వారు ఒక చక్కటి రిలేషన్ ఏర్పడి ఇప్పుడు ఎక్కడికెళ్తున్నావు? శుక్రవారం మధ్యాహ్నం చక్కగా తయారీ అంటే చర్చ్‌కి వెళ్తున్నాము కనీసం అంటే మా కొరకు కూడా కొంచెం ప్రార్థన చేయనివారు. అలాగే చేస్తామనేవారు. ఆ తర్వాత మాకు ఈ సమస్య ఉంది, నువ్వు సంఘానికి వెళ్ళినప్పుడు మా కొరకు ఈ అవసరత నిమిత్తం ప్రార్థన చేయన్నారు. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మన మధ్య ఒక స్నేహ సంబంధం ఏర్పడుతుంటుంది. వారి మనస్సులు మనం సిద్ధపరచాము. ఆ తర్వాత మేము ఒకసారి గుడికి రావాలనుంది, చర్చ్ చూడాలనుంది అన్నారు.
ఆ విధంగా వారిని సంఘానికి నడిపించాలి. కార్యక్రమముల మీద కాకుండా ప్రజల మీద ఆధారమైన ప్రాధాన్యత. కొన్ని సంఘాలు ఎక్కువ సెలబ్రేషన్స్ చేసి మరి అట్రాక్ట్ చేయాలనుకుంటారు. అట్లా కాదు. ప్రజలు వెళ్ళి వారు చేసే పరిచర్యను బట్టి ఆ యొక్క సంఘ ప్రాధాన్యత ఆధారపడి ఉంటది. అంతేగాని కార్యక్రమాలు ప్రమోషన్‌కి కార్యక్రమాలు చేసేసి ఫంక్షన్‌లు చేసేయటం వలన సంఘాలకి మరి డెవలప్ అవ్వవు. అయితే ప్రజలందరూ వెళ్ళి ఈ విధంగా స్నేహ సంబంధాలు ఏర్పరచడం ద్వారా సంఘం మంచిగా అభివృద్ధి పడుతుంది. సంఘ అభివృద్ధికి ముఖ్యమైన సూత్రాలేంటంటే, సంఘం ఏ దశలో ముందుకు సాగుతున్నది అనే గమనాన్ని తెలుసుకోవాలి. ఇన్ విచ్ డైరెక్షన్ అవర్ చర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. మనం ఎక్కడ కుంటుపడ్డాం. ప్రకటన గ్రంథంలో దూత 7 సంఘాలకి కూడా 7 కామెంట్స్ వ్రాసింది. అందులో మరి ఎఫెసీ సంఘానికి మొదటగా, నీకు మొదటి ఉన్న ప్రేమను ఇప్పుడు కోల్పోయావు. అది తిరిగి నువ్వు కరెక్ట్ చేసుకుంటే పర్వాలేదు. లేదా నీ దీపస్తంభాన్ని నేను తీసుకెళ్ళిపోతాను అని. ఇంకొక సంఘానికి, నువ్వు చల్లగానే ఉండు, వేడిగానే ఉండు. నులివెచ్చగా ఉండొద్దు. లూక్ వార్మ్ చర్చెస్‌గా ఉండొద్దు. అంచేత సంఘం అంటే ఎలా ఉండాలంటే, అందరినీ ఆహ్వానించే వాతావరణాన్ని సృష్టించాలి. యూ షుడ్ అట్రాక్ట్ ఆల్ పీపుల్. అంతేగాని వీళ్ళే రావాలి ఈ సంఘంలోకి, మిగిలినోళ్ళు రాకూడదు అనే విధంగా బిహేవ్ చేయకూడదు మనం. అందరిని ఇన్వైట్ చేయాలి. సంఘం అంటేనే అందరికీ ఓపెన్. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్తే కొంతమందికే ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ సంఘం అనేది ఒక హాస్పిటల్ లాంటిది. ఇక్కడ ట్రీట్మెంట్‌కి ఎవరైనా రావచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఎలాగో అలాగా ఈ సంఘానికి ట్రీట్మెంట్ కొరకు వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క విమోచన మనకి ప్రతి సభ్యుడికి దొరుకుతుంది. సంఘమునకు వచ్చిన వారికి స్వాగత అనుభూతి కలిగించవలెను. సంఘ సభ్యులను జాగ్రత్తగా గమనించవలెను. నేను సుమారుగా 22 దేశాలు వెళ్ళాను. 22 దేశాలు వెళ్ళినప్పుడు ఆదివారం ఎక్కడ దగ్గర చర్చ్ ఉంటే ఆ చర్చ్‌కి వెళ్ళినప్పుడు నేను ఈ స్వాగత అనుభూతిని నేను చాలా చక్కగా పొందాను. వారు నా డీటెయిల్స్ అన్నీ తీసుకుని మరి అమెరికాలో ఒక చర్చ్‌కెళ్తే నా ఈమెయిల్ తీసుకుని మరలా వారు కాంటాక్ట్ చేసేవారు. అలాగే సౌత్ కొరియాకి వెళ్ళినప్పుడు అక్కడ నేను పాల్ యాంగి చౌ గారు పనిచేసిన ఆ సంఘానికి వెళ్ళినప్పుడు, నీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయా అని వారు అడిగితే, స్వాగత అనుభూతితో నాకు ప్రస్తుతం ఈ ప్రాబ్లమ్ ఉంది. దీని గురించి ప్రార్థన చేయండి అంటే, రెండో రోజునే ఆ ప్రాబ్లమ్ మరి పటాపంచలైపోయింది. ఇది సంఘ సభ్యుల్ని, సంఘానికి వచ్చిన సభ్యుల్ని సంఘ కాపర్లు చాలా జాగ్రత్తగా బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏంటి? అని స మెయిన్ చర్చెస్‌లో, మెయిన్‌లైన్ చర్చెస్‌లో ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మరి డోర్ దగ్గర నిలబడి అందరిని ఈ పరామర్శించటం అనేది వాడుకలో ఉంది. దానివల్ల ఏమవుతుందంటే, ఎవరు కూడా మరి అసంతృప్తి పొందుకోకుండా, మనం ఎవరినైనా ఇన్వైట్ చేస్తే భోజనానికి, మీకు అన్నీ సరిపోయినాయా? కొంచెం బిర్యానీ ఏయమంటారా? లేతే ఇంకొక చికెన్ పీస్ ఏయమంటారా? అని అడుగుతాము. ఆ విధంగా సంఘంలో మరి ప్రతి సంఘ సభ్యుడిని జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా పరిచర్యలో పాల్గొను అవకాశమును ఇవ్వవలెను. మరి సంఘ కాపర్లు మ్యూజిక్ ప్లే చేసే మ్యూజిషియన్స్ ఉంటే వాళ్ళని సంఘ పరిచర్యలోకి ఆహ్వానించాలి. అప్పుడే అది దీపము వెలిగించి దీపస్తంభం మీద పెట్టినట్టు అవుతది. లేదంటే మంచం క్రిందకి వెళ్ళిపోతుంది ఆ వెలుగు. అట్లాగే మరి పరిచర్య అనేక రకాలైన పరిచర్యలుంటాయి. అషరింగ్ అంటే ఆంద్రియా, ఫిలిప్పులు చేసింది సంఘానికి ఆహ్వానించేవారు. ఆ పరిచర్య కొంతమందికి. వాక్యాన్ని బోధించే వారికి, సెమినార్స్ కండక్ట్ చేసే వారికి, ఔట్‌రీచ్ అనగా సువార్తను బహిరంగంగా ప్రకటించే కెపాసిటీ ఉన్న వారికి. ఇలాగా మరి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. సంఘ వనరులను జాగ్రత్తగా నిర్వహించాలి. నెహెమ్యా ఎక్కడో ఉన్నవాడు యెరూషలేము సంఘం గురించి ఎంతగానో ఆలోచించి
త్రూ ప్రాపర్ ఛానల్ అక్కడ రాజుకు చెప్పాడు, యెరూషలేములోకి రావడానికి అక్కడ చెప్పాడు. వచ్చి అందరినీ పురికొల్పి, అందరినీ ఎంకరేజ్ చేశాడు, అందరినీ పరిచర్యలో ఇన్వాల్వ్ చేశాడు, అందరినీ మరి ఆ ఆశీర్వాదములకు మరి లోను చేశాడు. అనగా ఎంకరేజ్ చేశాడు, ఇంక్లూడ్ చేశాడు పరిచర్యలో. ఆ దీవెనలు కూడా అందరూ పొందుకునేటట్టు. అమెరికాలో అయితే 401 అనే ఏదో ఒక ఐటమ్ ఉంది. అంటే ఆ సంస్థలో వచ్చే ఆ యొక్క ఇన్కమ్ లేదా ప్రాఫిట్ అందరికీ కొంత కొంత ఇస్తారు. దాన్ని ఏమంటారంటే షేర్ ఆఫ్ సక్సెస్. ఈ నెహెమ్యా మరి తను ఇన్వాల్వ్ చేసిన వాళ్ళందరికీ ఇన్వాల్వ్ చేశాడు. మరి వారికి షేరింగ్ వచ్చేటట్టు చూశాడు. అందరూ కలిసి పనిచేసేటట్టు టీం వర్క్‌ని డెవలప్ చేశాడు. సంఘములు విస్తరించటానికి ముఖ్యమైన అంశాలేంటంటే ప్రజలకు ఉన్న నమ్మకాలు, అభిప్రాయాలు, విశ్వాసము, రక్షణ, బోధనా పద్ధతి. తిమోతి పత్రికలో ఉన్నాయి. మొదటి 2 అధ్యాయాల్లో. పద్ధతులు, ప్రాక్టీసెస్ ఏంటంటే దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ, సత్యంతోనూ అంటే చాలా కామ్‌గా ఆరాధిస్తారు. కొంతమందికి ఆ పద్ధతి నచ్చదు. గెంతుతూ దేవుని సన్నిధిలో మరి స్తంబుర, సితార నాదంతో నాట్యం చేయొచ్చు అంటే గెంతుతూ చెయ్యాలి ఆరాధన అని. ఆ సైడ్ కొంతమంది. అమెరికాలో దాన్ని జంపింగ్ చర్చెస్ అని అలా ఉన్నాయి కొన్ని. బాప్తిస్మం ఒకడు నీటి బాప్తిస్మంలో ముంచితేనే కరెక్ట్ అనే బాప్టిస్ట్ సంఘాలున్నాయి. మరి లూథరన్ సంఘాలు చిలకరింపు కూడా ఉన్నాయి. ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరించే విధానం కూడా మరి రకరకాలుగా ఉన్నాయి. ఆరాధన క్రమం వేరుగా ఉన్నాయి. ప్రభు ప్రార్థన, పండుగలు. కొంతమంది క్రైస్తవులు పండుగలు చేస్తారు. కొంతమంది క్రైస్తవులు పండుగలు చేయరు. కొన్ని డినామినేషన్స్ వారు సమాధులు కూడా దర్శించరు. ఈ విధంగా రకరకాలైన విభిన్నమైన ప్రాక్టీసెస్ ఉన్నప్పుడు వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి సంఘాన్ని ముందుకి నడిపించాలి. సాంప్రదాయములు పారంపర్యముగా వచ్చినవి కుటుంబ వ్యవస్థలు. మరి నేను పుట్టిన నా కుటుంబ వ్యవస్థను బట్టి నేను చేసే సాంప్రదాయాలు, పారంపర్యాలు నేను ఎక్కడ ఉన్నా సరే మరి అడ్వెంట్ కాలంలో చాలా యాక్టివ్‌గా మరి అది పారంపర్యంగా ఆ సాంప్రదాయం నాకు వచ్చింది కాబట్టి క్వైర్‌లో ఉండటం, క్రిస్మస్ పాటలు పాడటం ఇవన్నీ చేస్తాను గానీ నేను గమ్మునుండలేను. ఆ ఆనందాన్ని పొంది తీరాలి. ఇదంతా పారంపర్యంగా మనకి బేస్డ్ ఆన్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. కుటుంబ వ్యవస్థను బట్టి, మనము పుట్టి పెరిగిన సాంప్రదాయాన్ని బట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి. మన యొక్క నమ్మకాలు, పద్ధతులు, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కొంతమంది ఈ స్టైల్ యూజ్ చేస్తారు. కొంతమంది అబ్బే! మాకు అలా ఏం లేదండి అంటారు. ప్రదానం చేసేటప్పుడు మగవాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఇప్పుడు. ఏ అంటే ఇప్పుడు మోడ్రన్ ఇది అంటున్నారు. కానీ మీరు పెళ్లి విషయంలో అబ్రహాము అక్కడ ఇస్సాకు యొక్క మేనమామను పంపించాడు. అందుచేత మేనమామలు వెళ్ళాలి. వెళ్ళి అతను నీకిష్టమైతే నాతో ఈ చిన్నది వస్తదన్నప్పుడు, ఆ చిన్నదాన్ని తీసుకొచ్చినప్పుడు ముసుగేసి తీసుకొచ్చాడు. ఈ ఆభరణాలన్నీ పెట్టుకుని. విచ్ ఈస్ నథింగ్ బట్ బెట్రోతల్. అతను వెళ్ళి అతను కూడా పట్టుకుని తీసుకొనొచ్చాడు ఆ అమ్మాయిని. అప్పుడు మరి ఆహ్ అబ్రహాం అందరిని పిలిచినప్పుడు ఆ వేలు పైకెత్తి అప్పుడు చూసినప్పుడు అది మ్యారేజ్ అయినట్టు. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. సాంప్రదాయాలు పాటించుకోకుండా తోడపెళ్లి కూతురు ఆ వేలు ఎత్తేస్తుంటది. ఆ వేలు తీయవలసిన వాళ్ళు ఎవరంటే పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు ఆ వేలు తీయాలి. ముస్లిమ్స్ అయితే సబానల్లా అంటారు అలాగ వేలు తీసి. ఆ విధంగా మరి మనకున్న నమ్మకాలు, మనకున్న పద్ధతులు, సాంప్రదాయాలు, సంస్కృతి, భౌతిక లక్షణాలు, మనం ఆరాధించే పాటలు, ఒక్కొక్క సంఘం ఒక్కొక్క పాటలు. నేను ఎక్కువగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలే మీకు పాటలు పెడుతున్నాను. సంగీత విధానాలు. నేను మ్యూజిక్ ప్లే చేశాను. మరి చాలామంది మ్యూజిక్ ప్లే చేస్తుంటారు. నేనేంటంటే ప్రీల్యూడ్ ఇచ్చి మరి అదే పాటని ప్లే చేస్తాను. అది ఓల్డ్ స్టైలు ఇలా కాదు. మధ్యలో ఇంటర్లూడ్స్ ఇవ్వాలి. లేదా ఇంకొక రకంగా వారికి పాట ట్యూన్ వాయించరు. ఈ విధంగా అనేక రకాలైన భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఏ విధంగా ఉన్నా సరే
వాటి విషయములలో వేరు వేరు సంఘములుగా ఆవిర్భవించినప్పటికీ అన్ని సంఘాలు కూడా, ఎన్ని సంఘాలున్నా మనమందరము ఒకే సార్వత్రిక సంఘమునకు చెందినము. ఈ మన భారతదేశంలో ఎన్ని నదులున్నా సరే ఆ నదులన్నీ వెళ్ళి ఒక సముద్రంలో ఎలా కలుస్తాయో, మన పద్ధతులు సాంప్రదాయాలు వేరుగా ఉన్నా సరే మనమందరము ఒకే సార్వత్రిక సంఘానికి చెందుతాము. రక్షణ కేవలము విశ్వాసము మూలమున. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన యందు వారికి రక్షణ. మనమందరము ఒకే రక్తంలో పరిశుద్ధపరచబడితిమి. మనమందరము విలువ పెట్టి కొనబడినాం. మన ప్రభు తన స్వరక్తంతో మనల్ని కొన్నాడు. కాబట్టి మనము ఆయన సొత్తు, మన సొత్తు కాదు. మనకు ఉన్నవన్నీ కూడా మనయని అనుకోకూడదు. ప్రభు మనకి ఇవన్నీ ఒక ఫర్నిష్డ్ హౌస్లో ఉండి ఆయన ఆరాధించడానికి ఇచ్చాడు. మనం ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. మనం కూడా వెళ్ళేటప్పుడు కూడా మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు కూడా ఏమీ పట్టుకుని వెళ్ళము. కాబట్టి మనమందరము విలువ పెట్టి కొనబడ్డాము. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. అదే రక్తంలో మనమందరము పరిశుద్ధపరచబడ్డాం. ఇది ఈ పాటలోని యొక్క ముఖ్యమైన సారాంశం. మనమందరము ఒక్క కుటుంబం. వి ఆల్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ. మనందరిది ఒకటే నిరీక్షణ ఏంటి? మనము చనిపోయిన క్రీస్తులో బ్రతికే ఉంటాము. మరి బూద కడుబూర ఊదినప్పుడు దూత మనమందరం ఒక్కసారే ప్రభువును కలుసుకుంటాము. ఆ ఒకే విశ్వాసం మనం అందరిది. క్రీస్తు శరీర మరణ పునరుత్థానముల వలన మనమందరము రక్షించబడ్డాము. మనమందరిది ఒకే జన్మము, పునర్జన్మము. బాప్తిస్మం తీసుకున్నాడు, పునర్జన్మం అనగా పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. ఒకే ప్రసాద విందు. యేసు ప్రభు యొక్క శరీర మాంసములను, రక్తములను మనము ఈ పరిశుద్ధ సమభాక్తం ద్వారా తీసుకున్నాము. అందరికీ అది ఒకే ప్రసాద విందు. ఎవరికి డిఫరెంట్గా కాదు. నో డిస్క్రిమినేషన్, నో పాస్పోర్ట్ డిఫరెన్స్, నో కలర్ డిఫరెన్స్. కాబట్టి ఒక కుటుంబం, ఒక్క నిరీక్షణ, ఒక్క విశ్వాసం, ఒకే జన్మం, ఒకే ప్రసాద విందు. సంఘమునకు శిరస్సు క్రీస్తు. సంఘము క్రీస్తునకు లోబడవలెను. వీఆర్ ఆల్ అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంఘమును ప్రేమించిన ప్రకారము మనమును ఒకరినొకరము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఇదే రిలేషన్ని మరి వివాహ కార్యక్రమంలో పురుషుడు స్త్రీని ప్రేమించాలి, స్త్రీ పురుషుడిని ప్రేమించాలి. ఎందుకంటే స్త్రీ పురుషుడు శరీరంలో భాగము కాబట్టి క్రీస్తు సంఘమును ప్రేమించిన ప్రకారము మనము ఒకరినొకరు మన గురించి మనం కేర్ ఎలా తీసుకుంటున్నామో అలాగా ఇక మీదట నీ భార్య గురించి కూడా నీవు ప్రేమింపబద్ధులై ఉన్నారు అని అక్కడ మరి కాపర్లు వివరిస్తూ ఉంటారు. మనము శక్తిని పొందుకొని బూది గంతముల వరకు ఆయనకు సాక్షులై ఉండుటకు ఆజ్ఞాపించెను. మనమందరం కూడా గ్యాస్ ఫిల్ చేసుకున్నట్టు, పెట్రోల్ ఫిల్ చేసుకున్నట్టు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని భూగంతముల వరకు మనము ఆయన కొరకు సాక్షులమై ఉండవలనని ఆజ్ఞాపించెను. ఇక్కడ మరి యేసు ప్రభు ఆరోహణమవుతున్న సన్నివేశం ఇది. జాగ్రత్త చూడండి. You will be my witnesses in Jerusalem, and in all Judea and Samaria, and to the ends of the earth. Go into the world and preach the gospel to all creation.
ఆ విధంగా ఆయన పరమునకు ఎత్తించారు. అప్పుడు దూతలు, గలిలయ మనుషులారా మీరు ఏం చూస్తున్నారు? ఆయన పరలోకమునకు వెళ్ళారు. ఇప్పుడు మీరు ఏ విధంగా చూస్తున్నారో అదే విధంగా ఆయన తిరిగి రానయ్యున్నాడు. మీరు వెళ్ళి ప్రార్థించండి అని అక్కడ చెప్పబడింది అపోస్తల కార్యాల్లో. మరి సంఘం అంటే ఏంటి? సంఘం ఎలా ఉండాలి? సంఘంలో మనము ఎటువంటి అవయవమై ఉన్నాము అని మరి శామ్యూల్ జే స్టోన్ అనే ఒక మరి కాపరి 1866లో ఆయన సంఘ కాపరి, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు సంఘ కాపరి. ఎందుకంటే ఆ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆ సంఘానికి అప్పటి రాజు 1600స్లో అది మరి కింగ్ జేమ్స్ అనే రాజు బైబిల్ను ఆధికృతంగా అచ్చు వేయటానికి నేను సహాయం చేస్తానని చెప్పినప్పుడు ఇంగ్లీష్ బైబిల్కి కింగ్ జేమ్స్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది సుమారుగా 400 సంవత్సరాల క్రిందట జరిగిన సన్నివేశం. ఈ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో కాపరిగా ఉన్న శామ్యూల్ జే స్టోన్ అనే ఆయన ఈ కీర్తనని వ్రాసి ఉన్నారు. దీన్ని కంపోజ్ చేసింది శామ్యూల్ ఎస్ వెస్లీ. 1810 నుంచి 1876 సంవత్సరం వరకు ఆయన జీవించున్నారు. ఇది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఎఫెసీ పత్రిక అంతా కూడా సంఘానికి సంబంధించిన విషయాలు. సంఘంలో 5 రకాలైన పోస్టులు, 5 ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు. సంఘంలో కొంతమంది అపోస్తులు గాను, కొంతమంది కాపర్లు గాను, కొంతమంది బోధించువారు గాను, కొంతమంది సువార్తికులు గాను, కొంతమంది మరి టీచ్ చేసేవారుగా, ఈ విధంగా 5 రకాలైన 5 ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు. అవన్నీ ఉన్నాయి. సంఘమునకు, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైనాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు అనే ఈ యొక్క వచనం ఆధారంగా ప్రతి భక్తుడు ఒక్కొక్క వచన ఆధారంగా మరి అప్పట్లో కీర్తనలు చక్కగా రచించారు. ఆ విధంగా మరి వీరు ఈ విధంగా ఈ పాట ఆధారంగా, ఈ వచనం ఆధారంగా ఈ పాట వ్రాసి ఉన్నారు. ఇది ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఈ పాట హైలైట్ అవుతుంది. మరి కొన్ని సంవత్సరాల క్రిందట వరకు నేను క్వైర్లో ఉన్నప్పుడు తెలుగు క్రైస్తవ సంఘ వార్షికోత్సవంలో ఈ పాట ఖచ్చితంగా మరి అప్పట్లో పాడేవాళ్ళు. తర్వాత పద్ధతులు, ఆచారాలు మారిపోవటం వలన చాలామందికి పాట రాదని మరి వారు దీన్ని మరుగుపరిచారు. ఇది మనం నిత్యము, మా నాన్నగారు అమెరికాలో చదువుతున్నప్పుడు 2 పాటలు టేప్ రికార్డులో రిపీటెడ్గా పెట్టుకుని డైలీ వినేవారు. అది నాతో చెప్పారు. ఒకటేంటంటే మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వ అనే పాట ఒకటి. 2 ఆయన పాస్టర్ గారు కాబట్టి ఈ సంఘపు పునాది క్రీస్తే సాదీశుడు అనే ఈ 2 పాటలు, క్రీస్తు నా కొరకు సిలువ వేయబడ్డాడని, తర్వాత ఈ సంఘమునకు నేను ఏం చేయాలనే ఈ 2 రోజు విని ఆయన పరిచర్య చేశారు. ఈ పాట మనం విందాము. మరి దాంతో మనం మన ధ్యానాన్ని ముగిద్దాం. మీరు ప్రక్కన చూస్తున్న ఇది మరి 1507వ సంవత్సరంలో మార్టిన్ లూథర్ జర్మనీలో విటెన్బర్గ్ దేవాలయానికి 95 సిద్ధాంతాలు కొట్టడం ద్వారా మరి మనము క్యాథలిక్కుల నుంచి ప్రొటెస్టెంట్లుగా విడుదలైన ఆ సంఘము. ఈ సంఘం పునాది క్రీస్తే సాదీసుడే, దక్కించే సుదీని వాక్కాపుల్ వెట్టించే, పైనుండి వచ్చి యేసు పెండ్లాడి నీమినే కోరుచున్న
ఆ స్వర్గ పంక్తి చేరి ఆనందముందుచున్ ఈ సంఘ యేసు గూడి విశ్రాంతి పొందును. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక.